డయాబెటీస్ అంటే ఏంటి? ఓకే, సింపుల్, వీలైనంత లేమన్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాం. డయాబెటీస్ రెండు రకాలు ఉంటుంది జనరల్గా. ఇప్పుడు మూడు కూడా అనుకోవచ్చు. జనరల్గా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని రెండు మేజర్గా. ఈ మధ్యలో టైప్ 1.5 అని ఒకటి, అంటే 2కి 1కి మధ్యలో ఉండేది అని అర్థం. ఓకే, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే, ఫస్ట్ డయాబెటీస్ గురించి మాట్లాడే ముందు మన బాడీలో ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం. మనం 6 రకాల ఫుడ్స్ తింటామని నేను చెప్పాను నిన్న కూడా. ఓకే, ఏమేమి తింటాం? కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, ప్రోటీన్ మాంసకృతులు, వైటమిన్స్ మినరల్స్, ఫైబర్ పీచు పదార్థము, 6 వాటర్. మనం ఏమి తిన్నా ఈ 6గా డివైడ్ అయిపోతుంది లోపలికి వెళ్ళాక. బయట వాటికి పేర్లు బిర్యానీ, దోశ, ఇడ్లీ అనేది, లోపలికి వెళ్తే ఈ 6గానే డివైడ్ అవుతుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు మనం 80 to 90% పొద్దున్న నుంచి రాత్రి దాకా తింటుండేది అంతా పిండి పదార్థాలే. ఓకేనా? ఈ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళాక డైజెషన్ తర్వాత గ్లూకోజ్గా మారుతాయి. ఓకే, మారి బ్లడ్లో కలుస్తాయి. మీరు తింటున్నారు, గ్లూకోజ్ మారుతుంది, కలుస్తుంది. ఏం తింటే గ్లూకోజ్ అవుతుంది? కార్బోహైడ్రేట్ తింటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తినే కొద్దీ ఏం పెరుగుతుంది బాడీలో? బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో మన బాడీలో ఒక మెకానిజం ఉంటుంది ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడం. గ్లూకోజ్ ఎందుకు మనకు? అది ఫ్యూయల్ లాగా. ఫ్యూయల్ అంటే పెట్రోల్ లాగా. కార్కి పెట్రోల్ అట్లా, కార్కు బైక్కి అట్లా మన బాడీకి పెట్రోల్ అనమాట గ్లూకోజ్ అనేది. ఓకే, అది అవసరం అంటే డెఫినెట్గా అవసరం. ఓకే, సో ఇక్కడ దాకా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈరోజు ఎంత ఎనర్జీ కావాలో, నాకు ఎంత గ్లూకోజ్ కావాలో నా బాడీకి అంతే తింటే ప్రాబ్లమే లేదు. మనం ఏం చేస్తున్నాము? అవసరానికి మించి తింటున్నాం. నాకు 50 గ్రాముల గ్లూకోజ్ కావాలంటే నేను 100 గ్రాముల ఫుడ్ తినేస్తున్నా బయట నుంచి. అంటే 100 గ్రాముల గ్లూకోజ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మన బాడీలో ఒక మెకానిజం ఉంటుంది. ఈ గ్లూకోజ్ బ్లడ్లో యాడ్ అవుతుంది, బాగానే ఉంది. కానీ దీన్ని ఎనర్జీగా ఎట్లా వాడుకోవాలంటే, ప్రతి సెల్కి ఈ గ్లూకోజ్ని ఎవరు చేరుస్తారు అంటే, దానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మన బాడీలో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఓకే, ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్యాంక్రియాస్ అని ఒక గ్లాండ్, ఒక గ్రంథి ఉంటుంది. అది ఇన్సులిన్ని తయారు చేస్తుంది. ఓకే, ఈ ఇన్సులిన్ పని ఏంటి అంటే, ఎంత తయారవుతుంది ఇన్సులిన్ అంటే, మీరు ఎంత గ్లూకోజ్ యాడ్ చేస్తున్నారో మీ బ్లడ్లోకి, దాన్ని చెక్ చేసుకొని అంత ఇన్సులిన్ తయారవుతుంది. మీరు కూల్ డ్రింక్ తాగారు, ఒక స్ప్రైట్ తాగినారు, లేదా మాజా తాగినారు 300 ml. ఓకే, ఒక ఒక 100 mlకి 17 grams ఉంటుంది షుగర్. మీరు చూస్తే డబ్బా మీద రాసి ఉంటుంది, ప్లాస్టిక్ బాటిల్స్ మీద. అంటే 300 ml అంటే ఒక మంచి సైజు. 300 ml తాగారంటే ఎంత ఎంత ఇచ్చినట్టు షుగరు? ఒక 50 గ్రాములు వేసేసినారు. ఎంత టైం తాగుతారు కూల్ డ్రింక్? ఒక 5 నిమిషాల, 5 minutes లోపల. ఒక 5 నిమిషాల గ్యాప్లో ఆల్రెడీ మన బ్లడ్లో మనం తిన్న ఫుడ్లో నుంచి చాలా గ్లూకోజ్ ఉంటుంది కదా. సో సడన్గా ఒక కూల్ డ్రింక్ వేసినారు, సాఫ్ట్ డ్రింక్ ఒకటి వేసారు. సో 50 గ్రాములు, 5 లీటర్ల రక్తంలో ఆల్రెడీ చాలా గ్లూకోజ్ ఉంది. సడన్గా ఒక 50 గ్రాములు, 50 గ్రాములు అంటే ఎంత షుగర్ మీకు తెలీదా? 50 గ్రాములు ఒక 15 స్పూన్లు అనుకోవచ్చా, 20 స్పూన్లు అనుకోవచ్చు స్పూన్తో. ఓకే, అంత చక్కెర ఉంటుంది ఒక గ్లాస్ కూల్ డ్రింక్లో. ఓకే, సరే, తాగేసినారు. వెంటనే బాడీ ఏం చేస్తుంది? అరే మళ్ళీ తిన్నాడు రైట్ అని ఎంత గ్లూకోజ్ యాడ్ అయిందో చూసుకొని దానికి తగినంత ఇన్సులిన్ తయారవుతుంది. ఓకే, ఇన్సులిన్ ఎంత తయారవ్వాలని దేని మీద ఆధారపడింది? మీరు తినే కార్బోహైడ్రేట్ మీద, మీరు తినే పిండి పదార్థాల మీద ఆధారపడింది. ఓకేనా? సో మీరు తిన్నారు, గ్లూకోజ్ వచ్చింది, ఇన్సులిన్ బాడీ తయారు చేసి బ్లడ్లో కలిపింది. ఇప్పుడు బ్లడ్లో రెండు ఉన్నాయి, ఇన్సులిన్ ఉంది, షుగర్ కూడా ఉంది. ఓకే, ఈ ఇన్సులిన్ పని ఏంటంటే, ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళి దాని డోర్ ఓపెన్ చేసి, ఓకే, ఈ గ్లూకోజ్ని డోర్ లోపలికి నెట్టుతుంది. ఓకే, అలా తీసుకున్నప్పుడు సెల్ ఆ గ్లూకోజ్ని తీసుకుంటే ఎనర్జీ వస్తుంది మనకు. అర్థమైందా? కాకపోతే సెల్కి కూడా ఒక లిమిట్ ఉంటుందా ఎంత తీసుకోవాలని? అవునా? సో ఒకవేళ మనం 100 సంవత్సరాలకి ఒకేసారి తినేస్తే బాగుంటుందంటే, ఈ గొడవలు ఈ రచ్చ ఉంటుంది కదా. పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది ఎంత తిన్నా. అలా ఉన్నా కాదా? సో అందుకనే పని చేసుకుంటున్నాం మనిషి, లేకపోతే ఎప్పుడూ అంతమైపోతుంది మానవ జన్మ. ఎనీవే, ఆకలి ఉంది కాబట్టి జరుగుతుంది ఏదైనా. ఓకే, ఇప్పుడు మనకు అర్థం కాగలిగితే, ఈ గ్లూకోజ్ని సెల్లోకి నెట్టే పని ఎవరు చేస్తారు? ఇన్సులిన్ చేస్తుంది. అలా సెల్స్కి అన్నీ ఇచ్చేగా, సెల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాక మిగులుతుంది. అయినా కూడా మిగులుతుంది, అంత తింటున్నాం మనం షుగర్, అయినా కూడా మిగిలింది. దీన్ని ఏం చేస్తుంది? ఎత్తి పెట్టుకుంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం. ఈ రెండు పనులు ఇన్సులిన్ చేస్తుంది. ఒకటి, సెల్ డోర్ ఓపెన్ చేసి సెల్లో గ్లూకోజ్ ఇవ్వాలి. ఓకే, మిగిలిన దాన్ని ఏం చేయాలి? ఎత్తి పెట్టుకోవాలి ఫ్యూచర్ అవసరాల కోసం. ఒకవేళ మధ్యాహ్నం తినడేమో, తినకపోతే దీన్ని వాడుకుందాం. డైరెక్ట్గా గ్లూకోజ్ని ఎత్తి పెట్టలేదు కాబట్టి దాన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తి పెట్టుకుంటుంది. ఓకే, దాన్ని గ్లైకోజన్ రిజర్వ్స్ అంటాము ఒక లెవెల్ వరకు. దాని తర్వాత ఫ్యాట్గా మార్చి బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో ఎత్తి పెట్టుకుంటుంది. ప్రధానంగా ఎత్తి పెట్టేది లివర్ మీద, ఫస్ట్ అడిపోస్ టిష్యూ అంటారు. దాని తర్వాత ఇంకా ఆర్గన్స్ మీదకి, ఇంకా పొట్ట చుట్టూ, ఇంకా రకరకాల ప్లేసెస్లోకి ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతుంది, పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రోజు తింటూనే ఉన్నాం కదా.
ఓకే, ఎప్పుడు బాడీ వెయిట్ చేస్తుంది, ఎప్పుడు వీడు ఆపుతాడా ఆ ఫ్యాట్ని తీసి వాడుకుందామా అని. మనం ఆపంగా, తింటనే ఉంటాము, అది ఫ్యాట్ డిపాజిట్ అయితేనే ఉంది. అలా ఒక్కొక్కరికి 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు ఫ్యాట్ ఎక్స్ట్రా డిపాజిట్ ఉంది. ఎక్స్ట్రా ఉండాలి, ఒక 10-15 కేజీలు కావాలి ప్రతి ఒక్కరికి. అది కాకుండా కూడా 20 కేజీలు, 30 కేజీలు ఫ్యాట్ డిపాజిట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఫ్యాట్ పెరిగేదానికి కారణం ఎవరు? ఇన్సులిన్ని నిందిస్తున్నాం, కానీ తినింది ఎవరు? మనం కదా. అవునా? మనం తింటేనే కదా ఇన్సులిన్ పాపం ఫ్యాట్ స్టోర్ చేసింది. ఏం చేయాలి ఆ గ్లూకోజ్ని? ఒకవేళ మీ బాడీలో తగినంత ఇన్సులిన్ తయారు కాలేదనుకోండి, అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఏమవుతుంది? ఎందుకంటే దాన్ని సెల్లుకి పంపించాలన్నా ఫ్యాట్గా మార్చాలన్నా ఎవరు అవసరం? ఇన్సులిన్ అవసరం. ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా తయారు కాకపోతే, అసలు తయారు కాకపోతే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే మీ బాడీలో అసలు ఇన్సులినే తయారవ్వట్లేదు. ఎందుకంటే అవి తయారు చేసేది ఎవరు? ప్యాంక్రియాస్ అని చెప్పాం. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని ఉంటాయి. బీటా సెల్స్ అనేటివి ఇన్సులిన్ని తయారు చేస్తాయి. ఒకవేళ ఆ బీటా సెల్స్ అనేటివి చనిపోయినాయి అనుకోండి పూర్తిగా, కొంతమంది అవి లేకుండానే పుడతారు. పుట్టడమే వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్, చిన్నప్పుడే డయాబెటీస్తో పుడతారు. పుట్టడమే డయాబెటీస్తో పుడతారు. ఇది ఒక ప్రాబ్లం. కొంతమందికి ఏమవుతుంది, ఆటో ఇమ్యూన్ కండిషన్ గురించి మాట్లాడినాం. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తుంది. అలా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ బీటా సెల్స్ మీద దాడి చేసి బీటా సెల్స్ని చంపేసింది అనుకోండి, పూర్తిగా జీరో అయిపోయినాయి అనుకోండి, సో బాడీలో ఇన్సులిన్ తయారు కాదు. దాన్ని కూడా టైప్ 1 డయాబెటీస్ అంటాం. అర్థమవుతుందా? సో 2 కేసులు చెప్పినాం. ఒకటి పుట్టడమే బీటా సెల్స్ లేకుండా పుడతారు. 2 ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల జరుగుతుంది. మూడోది టైప్ 2లో మొదలయ్యి స్లోగా టైప్ 1లోకి వస్తారు. అది కూడా చెప్తాను నేను. ఒకసారి ఈ బీటా సెల్స్ చనిపోతే మళ్ళీ పుట్టవు. ఇప్పుడు దాకా ఉన్న స్టడీస్లో, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి స్టడీస్ బయటికి, లేదు అవి కూడా పుట్టించవచ్చు మళ్ళీ. రీసెర్చ్ లాంగ్ టర్మ్ డైట్లు చేస్తే అవన్నీ వస్తున్నాయి. బట్ ఇంకా ఎనఫ్ ప్రూఫ్స్ లేవు మన దగ్గర, స్టడీస్ ఇంకా లేదు. ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకోవాలా, ఒకసారి బీటా సెల్స్ చనిపోతే మళ్ళీ పుట్టవు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకసారి బాడీలో ఇన్సులిన్ తగ్గుతుందంటే ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ తక్కువ. అందుకనే డయాబెటిక్కి టాబ్లెట్లు. ఓకే, అంటే మీకు సరే అక్కడికి వద్దాం. ఫస్ట్ ఇది టైప్ 1. టైప్ 2 అంటే ఏంటి? తయారవుతుంది కానీ ఇన్సులిన్ తగినంత తయారవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కూల్ డ్రింక్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు కూల్ డ్రింక్ తాగారు, 50 గ్రాములు చక్కెర యాడ్ చేసినారు. సో మీ బాడీ ఏం చేస్తుంది? అరే ఇప్పుడు మళ్ళీ వీడు తాగినట్రా అని మళ్ళీ ఎక్కువ గ్లూకోజ్ తయారు చేస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ తయారు చేస్తుంది. అలా ఎన్నిసార్లు? పొద్దున టీ కాఫీ చక్కెర వేసినామా, మళ్ళీ టిఫిన్, మళ్ళీ 10కో 11కో టీ, మళ్ళీ ఎవడో కేక్ ఇచ్చినాడు, చాక్లెట్ ఇచ్చింది, అటు ఇటు తిరిగి ఏదో తిన్నాం. ఓకే, అది అయిపోయింది. మధ్యాహ్నం మళ్ళీ రైసు లంచ్లో. ఓకే, మళ్ళీ 3కో 4కో టీ, మళ్ళీ సాయంత్రం స్నాక్, మళ్ళీ 7కో 8కో లేదు టీ కాఫీ సాయంత్రం, మళ్ళీ 7కో 8కో డిన్నర్. అయిపోయిన తర్వాత లేట్ నైట్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. టీవీ చూస్తా పాప్కాను, చాక్లెట్, కూల్ డ్రింక్ ఏదో ఒకటి లేట్ నైట్ ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా రోజులో పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్నిసార్లు ఇన్సులిన్ పిలుస్తున్నాము? మల్టిపుల్ టైమ్స్ పిలుస్తున్నాం. 100 సంవత్సరాలకి తయారవ్వాల్సిన ఇన్సులిన్ 30-40 ఏళ్ళకి లాగేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి డయాబెటీస్లు? మళ్ళీ 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 తినడం వల్ల వస్తున్నాయి. అంతే, ఇంతకు మించి కారణమే లేదు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, మీరు ఎన్నిసార్లు తింటే, టీ తాగినా, చిన్న బిస్కెట్ తిన్నా కూడా ఇన్సులిన్ తయారవుతుంది. అలా ఎన్నిసార్లు పిలుస్తుంటే అన్నిసార్లు ఇన్సులిన్ చేంజ్ చేస్తుంది. సెల్కి ఏమైనా అవసరం, ఎనర్జీ అవసరం లే. ఊరికూరికి ఎందుకు? మీరు ఏమైనా అంత కష్టపడిపోయి చెమట కార్చి పని చేస్తున్నారా? సెల్లో ఉండే ఎనర్జీ అయిపోయింది, మళ్ళీ కొత్తది తీసుకునేదానికి. సెల్లులో పొద్దు నుంచి అట్టయి పెట్టుకుంటాం సాయంత్రం దాకా. ఎందుకంటే మనం లిఫ్ట్లు ఎక్కేస్తున్నాం, బైకుల్లో వెళ్తున్నాం, ఎక్కడ నడుస్తున్నారు అసలు, ఎక్కడ చేస్తున్నాం పని? వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి, వాక్యూమ్ క్లీనర్లు వచ్చేసినాయి, అవునా కదా? సో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఓకే, కాబట్టి సెల్స్కి పెద్ద అవసరం లేదు. సో మనం తినిందంతా కూడా ఏమవుతుంది? సెల్స్కి తీసుకోవట్లేదు, కాబట్టి వాటన్నిటిని ఫ్యాట్గా మారుస్తుంది ఇన్సులిన్ ఉంటే. ఇన్సులిన్ లేదంటే 100 సంవత్సరాలకి తయారవ్వాల్సిన ఇన్సులిన్ మనం 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి లాగిపారేస్తున్నాం. తర్వాత ఇన్సులిన్ ఉండదు. ఆ సెల్స్ ఓవర్లోడ్ అయ్యి 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 బీటా సెల్స్ చనిపోవడం మొదలైతాయి. మీకు డయాబెటీస్ ఉందని తెలిసే లోపలే 30-40% చనిపోయి ఉంటాయి ఆల్రెడీ గాను. సో ఉన్న 60% కాపాడుకుంటేనే చాలు, మీరు నాన్ డయాబెటిక్గా జీవితాంతం ఉండగలగచ్చు. అర్థమవుతుందా? సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? ఎప్పుడైతే 100 మంది తయారు చేయాల్సిన ఇన్సులిన్ ఇప్పుడు 60 మంది అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుందా? ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందంటే దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేయాలంటే కూడా ఇన్సులిన్ లేదు, కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఈ ప్రాబ్లమ్నే మనం డయాబెటీస్ అంటాం. రక్తంలో గ్లూకోజ్ పెరిగేదాన్ని డయాబెటీస్ అంటున్నాం. ఓకే, దానికి కారణం ఎవరు? ఇన్సులిన్ తక్కువ ఉందని చెప్తున్నాం, మనం తినడం పెంచినామని ఎవడు చెప్పట్లే. నో డాక్టర్ ఇస్ టెలింగ్. మీకు అర్థమైందని చెప్పేది? ఇక్కడ ఆపితే, మోటార్ వేయడం ఆపితే ఓవర్ఫ్లో ఎందుకు అవుతుంది? ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుందో అని మాట్లాడుతున్నాం. ఈ టాబ్లెట్లు ఇవ్వడం ఎలాంటిది? బాత్రూంలో ట్యాపులు తిప్పి బకెట్లు పెట్టడం లాంటిది. అది పెడితే కొంచెం ఓవర్ఫ్లో తగ్గుతుందని. కానీ మోటార్ ఆపకుండా పెడితే ఏం ఉపయోగము? మీకు అర్థమైందని నేను చెప్పేది?
మోటార్ ఆఫ్ చేయకుండా ఉంటే ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమైతే ఒకసారి చేయొద్దండి. అర్థమైందా? ఓకే. మోటార్ ఆఫ్ చేయకుండా ఓవర్ఫ్లోని తగ్గిద్దామని ట్యాపులు తిప్పుతున్నాం బాత్రూంలో కూర్చొని టాబ్లెట్లు వాడడం లాంటిది. అర్థమైందా? తినే దగ్గర కంట్రోల్. ఎన్నిసార్లు తింటున్నాం, ఎంత గ్లూకోజ్ తింటున్నాం, ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నాం అని క్లారిటీ ఎవరి దగ్గర ఉంది? ఎక్కడ లేదు. అర్థమైందా? సో సరే, గ్లూకోజ్ పెరిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, టాబ్లెట్ ఇచ్చాడు. ఏం చేస్తుంది ఆ టాబ్లెట్? మీ ప్యాంక్రియాస్ మీద, మీ బీటా సెల్స్, ఆ ఉన్న 60 మంది ఉన్నారు కదా, 40 మంది ఎలాగో పోయినారు, ఆ ఉన్న 60 మంది మీద ప్రెషర్ పెడతారు, కొడతారు. చేయండి రా, ఎక్కువ తయారు చేయండి అని. అంటే 60 మందితో ఇప్పుడు ఎంతమంది పని చేయించబోతున్నాం? 100 మంది పనిని 60 మందితో చేపిస్తారు ఈ టాబ్లెట్ ద్వారా. ఈ టాబ్లెట్ చేసే పని బీటా సెల్స్ మీద ప్రెషర్ పెట్టి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయించాలి. ఆల్రెడీ అవి ఓవర్లోడ్ అయ్యే చనిపోయినాయి ఆ 40. ఇప్పుడు ఈ టాబ్లెట్ వాడడం మొదలు పెడితే ఏమవుతుంది? ఇంకా ఫాస్ట్గా చనిపోతాయి ఈ 60 కూడా. అలా స్లోగా ఏమవుతుంది? ఒక టాబ్లెట్, తర్వాత 2 టాబ్లెట్లు, తర్వాత 3 టాబ్లెట్లు, తర్వాత ఇంకా మీకు తయారు కావట్లేదండి మీ బాడీలో. కాబట్టి ఈసారి ఇన్సులిన్కి వెళ్దాం. ఎందుకు? మనమే చంపేసింది. అయ్యా మామూలుగానే చనిపోతున్నాయి, మనం టాబ్లెట్ ఇంకొంచెం ఫాస్ట్గా చంపేస్తాం. మీరు గమనించండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు డయాబెటిక్ స్లోగా డోసేజ్ పెంచి 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 ఏమైంది రాష్ట్రం? ఇన్సులిన్లోకి తీసుకొస్తాం. ఎందుకు ఇన్సులిన్ టాబ్లెట్లు తయారు చేయాలి ఇంతవరకు. మీరు వాడే టాబ్లెట్లు అన్నీ బీటా సెల్స్ మీద ప్రెషర్ పెట్టే టాబ్లెట్లే. అర్థమవుతుందా? మరి ఇన్సులిన్ తయారు చేయలేదు కాబట్టి పిగ్ నుంచి బీఫ్ నుంచి తీసిన ఇన్సులిన్లే మనం వాడుకుంటున్నాం. అవే మనిషికి దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ఈవెన్ కోతిది కూడా మనకి సెట్ కాదు. అర్థమవుతుందా? పిగ్గు బీఫ్ ఇన్సులిన్ మాత్రమే మన బాడీకి 80 to 90% సెట్. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న మన సైన్స్లో మనం ఇంతవరకు ఇన్సులిన్ని కనుక్కోలేదు. 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇన్సులిన్లో. ఇంకా చాలా అమైనో యాసిడ్స్ ఏంటవి అనేది తెలుసుకోవాలా. తెలుసుకుంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు ల్యాబ్లో. ఇంతవరకు తెలుసుకోవాలా, అది మన ప్రాబ్లం. అర్థమవుతుంది. అందుకని ఏ జంతువుది మ్యాచ్ అవుతుందో చూసుకొని దాన్ని వాడుకుంటున్నాం. ఇంతే. ఓకే. టైప్ 2 అంటే ఏంటి? తగినంత ఇన్సులిన్ లేదు, టాబ్లెట్లు మొదలుపెట్టినాం, స్లోగా స్లోగా ఏమైంది? పూర్తిగా ఇన్సులిన్ జీరో స్టేజ్కి వచ్చినారు. అంటే మీరు ఏమైపోయినారు? టైప్ 1లోకి వచ్చేసినారు. టైప్ 1 అంటే ఏంది? ఇన్సులిన్ అసలు తయారు కావట్లేదు కాబట్టి ఏం చేస్తాం? బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది పాయింట్. కొంతమంది క్వశ్చన్లు అడిగినారు, జెస్టేషనల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో? ప్రతి 3 ఉమెన్లో ఒకరు డయాబెటిక్ అయిపోతున్నారు. ఎప్పుడు? ప్రెగ్నెన్సీలో. ఎందుకు? ఇద్దరికి దినాలు నువ్వు అని చెప్పడం వల్ల. మీకు అర్థమైందా? ఇది పెద్ద బూతు బూతు బూత్ అంటాం కదా, చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఓకే. ప్రెగ్నెంట్ ఉమెన్కి పొద్దున టిఫిన్ పెట్టి, మళ్ళీ పాలు తాగిచ్చి, మళ్ళీ జ్యూస్ ఇచ్చి, మళ్ళీ అన్నం పెట్టి, నువ్వు బాగా తినాలా, నువ్వు కడుపుతో ఉన్నావు, బిడ్డకు కూడా వెళ్ళాలా. బిడ్డ ఎంత ఉంటుంది, ఎంత తింటుంది, లాజిక్కే లేకుండా మాట్లాడతారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకవేళ ఏదన్నా తినాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. బేబీ గ్రోత్ కదా, కొత్త బాడీ తయారవుతున్నప్పుడు బాడీ తయారయ్యేది ప్రోటీన్తో. సో ప్రోటీన్ ఒక్కటి మన బాడీ వెయిట్కి, జనరల్గా మీరు ఒక 60 కేజీలు ఉన్నారు, 60 గ్రాములు తినాలా. ప్రెగ్నెంట్ అయితే 1.5 గ్రామ్ దాకా, 80 to 90 గ్రామ్స్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే బేబీ గ్రోత్కి ఉపయోగపడుతుందని. మీరు ఎప్పుడైతే ప్రోటీన్ ఎక్కువ తింటారో మీకు ఆకలి తగ్గుతుంది, ఊరికే తినరు. మల్టిపుల్ టైమ్స్ తినడం వల్ల ఎన్ని రోజులు తింటారు? 9 నెలలు తింటారు. డయాబెటీ అవ్వరా? ఖచ్చితంగా అవుతారు. ఇది మీకు అర్థం కావాల్సింది. విపరీతంగా తినడం వల్లే డయాబెటిక్ అవుతారు, అంతకుమించి ఏమీ లేదు కారణం ఇక్కడ. ఒకరోజు 2 రోజులు తినేస్తే ఏం కాదు కానీ మల్టిపుల్ టైమ్స్ ఎ డే. అందుకనే రోజుకు 2 పూటలు తింటే ఉత్తమం. అర్థమవుతుందా? కానీ ఏమో అంటారు కదా, రోజుకు ఒక పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి అని. అట్లా 3 పూటలు తింటేనే రోగి అంటే మనం ఎన్నిసార్లు తింటున్నామా? మనం అవ్వాలా వద్దా డయాబెటిక్? ఖచ్చితంగా అవ్వాలి. అర్థమవుతుందా? సో ఇది ఓవరాల్గా డయాబెటీస్ గురించి. ఓకే. సో టైప్ 2 గురించి చెప్పినాం, తగ్గిపోతూ ఉంది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. సో అదే కాకుండా ఇప్పుడు నా బాడీలో ఆటో ఇమ్యూన్ స్టార్ట్ అయింది, లీకీ గట్ ఉంది, వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంది. స్లోగా ఇప్పుడు నా బాడీ స్టార్ట్ చేసింది అనుకోండి అటాక్ చేయడం నా బేటా సెల్స్. అది ఎప్పుడైనా జరగచ్చు, చిన్నప్పుడే జరగాలని రూల్ ఏం లేదు. అర్థమైందా? లీకీ గట్ ఎప్పుడున్నా, బాడీలో ఆటో ఇమ్యూనిటీ ఎప్పుడు డెవలప్ అయినా స్కిన్ మీద దాడి జరుగుతుందని మనకు తెలియదు. అది స్కిన్ మీద దాడి జరిగితే సోరియాసిస్ వస్తుంది, జాయింట్స్ మీద జరిగితే రొమటాయిడ్ ఆర్థరైటిస్, మజిల్ మీద జరిగితే మయోసైటిస్, ప్యాంక్రియాస్ మీద జరిగితే, బీటా సెల్స్ మీద జరిగితే టైప్ 1 డయాబెటిక్, థైరాయిడ్ మీద జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అర్థమవుతుందా? సో దొంగను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టు, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని అలా తయారు చేసుకుంటే మనము ఆటోమేటిక్గా ఏమైనా జరగచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వైటమిన్ డి ప్లేస్ మేజర్ రోల్, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ ఇంకా మీరు చెక్ చేసుకోకుంటే మనకి ఎక్కువ రోజులు లేదు, ఇంకొక 4-5 డేస్. ఓకే. మీరు ఈ 4-5 రోజుల్లో చేయాల్సింది ఏంటంటే రిపోర్ట్స్ పెట్టుకొని కోచెస్తో మాట్లాడి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన బాడీలో ఐడెంటిఫై చేసుకొని 1-on-1 మాట్లాడి
ఒక డైట్ ప్రోగ్రామ్ అన్నీ రెడీ చేసుకొని ఏదైనా సప్లిమెంట్స్ అవసరమైతే అంటే ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఓపిక ఉండండి. ఈ రోజే కదా 1వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం. అర్థమైందా? మీ కోచెస్ చెప్తారు మీకు ఎలా అనేది. ఒక ప్రోగ్రామ్ అంటే ఒక బ్యాచ్ లాగా మొదలు పెడితే క్లియర్గా ఉంటుంది. ఎట్ట పడితే అట్ట ఈరోజు కొంతమంది స్టార్ట్ చేసి రేపు కొంతమంది స్టార్ట్ చేసి ఎలా ట్రాక్ చేయాలా తర్వాత, అర్థమవుతుందా? సో అందుకని 1వ తేదీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎట్టా చాలా రోజుల నుంచి ఉందిలే ప్రాబ్లం, ఇంకొక 4 రోజులు ఉంచుకోండి, ఏం కాదు. ఓకే, 5వ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. డోంట్ వరీ, కోచెస్ గైడ్ చేస్తారు. కొద్దిగా ఓపికగా ఉండండి. 1వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్ అందరికీ. ఓకేనా? డన్. ఇంతే, 6 10 అయిపోయింది. ఇంకెంతకు మించి వద్దు. 6 8. ఓకే, సో డన్. డయాబెటీస్ గురించి ఇంతకు మించి అవసరం లేదు. ఇంకేదైనా ఉంటే రేపు ఎక్స్టెన్షన్ ఉంటే రేపు